హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? ఇవాళ మీ ముందుకు తెచ్చిన రెసిపీ తెలంగాణ స్టైల్ మలిదా ముద్దులు. ఫుల్ ప్రాసెస్ వీడియో ఉందండి, స్కిప్ చేయకుండా చూడండి. కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి గోధుమ పిండి, బెల్లం, సోంపు, నెయ్యి. ఇవి ఉంటే చాలండి. చాలా హెల్దీ ఫుడ్, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. ఫస్ట్ గోధుమ పిండి హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకున్నానండి. మెత్తగా చపాతీ పిండి లాగా పిసుక్కొని ఒక 10 to 15 minutes అట్లా దానికి రెస్ట్ ఇవ్వాలి. సేమ్ చపాతీ బ్యాటర్ లానే సేమ్. నెక్స్ట్ వచ్చేసి నేను హాఫ్ కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ తీసుకుంటే స్వీట్ కూడా మంచి సరిపోతుంది. దాన్ని మెత్తగా అయితే స్మాష్ చేసుకోవాలి. మెత్తగా చేసుకుంటేనే బాగుంటుందండి. మీకు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే దంచాను. చూడండి, ఒక చిన్న బగోనా తీసుకొని దంచిన బెల్లం అంతా దాంట్లో వేసుకొని పెట్టుకోవాలండి. మొత్తం మెత్తగా ఇట్లా అనుకుంటూ సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టయితే చేయండి. మొత్తం బెల్లాన్ని అయితే తీసుకొని ఆ బగోనా అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ తీసుకున్న చపాతీ పిండి అయితే ఉంది కదండి, దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే చాలా హెల్దీ రెసిపీ అండి. గోధుమ పిండి బెల్లం పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఇదైతే తెలంగాణ వాళ్ళైతే చాలా చేసుకుంటారు. మెయిన్గా అయితే పీర్ల పండుగ, బతుకమ్మకైతే చాలా బాగా చేసుకుంటారండి. సేమ్ ఇలా వీడియో చూస్తున్నట్టు ముద్దలైతే చేసుకోవాలి. సేమ్ చపాతీ చేసుకున్నట్టే చేసుకోవాలి, బట్ కొంచెం మందంగా అయితే చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని చపాతీస్ అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు థిక్గా చేసుకోవాలి, మందంగా చేసుకొని. మెత్తగా మాత్రం కాలాలండి, గట్టిగా అయితే కాల్చొద్దు. వీటిని మెత్తగా ఉండాలి చపాతీలు అనేవి, అందుకే కొద్దిగా మందంగా తాల్చుకుంటే మెత్తగా వస్తాయి. ఇంకా 10 to 15 minutes దాన్ని రెస్ట్ ఇచ్చినాం కాబట్టి మెత్తగా ఉంటాయి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే చూడండి. సేమ్ ఇలానే అన్ని చపాతీలు మాత్రం చేసుకోవాలండి. చూడండి, ఇలా అన్ని చపాతీలు మాత్రం తాల్చుకొని పెట్టుకోవాలి. ఇదైతే మా నానమ్మ రెసిపీ అండి. మా నానమ్మ అయితే ఇలానే చేసేది. ఇప్పట్లో అయితే మిక్సీలో అన్నీ వేసేసి ముద్దలు అయితే కట్టేస్తున్నారు, బట్ అప్పట్లో అయితే ఇలానే చేసేవాళ్ళు. సేమ్ ఇదే ప్రాసెస్లో చపాతీలన్నీ తాల్చుకొని పెట్టుకోవాలి. చూడండి, నేనైతే అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఈ రెసిపీ చేయాలంటే మినిమం 2 persons అయితే ఉండాలండి. ఒకరు తాల్చడం, ఒకరు బెల్లంలో వేసి మిక్స్ చేయడం అయితే ఉండాలి. అట్లయితేనే ఈజీగా అవుతుంది. బట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఒక్కదాన్నే చేశాను. దంచుకున్న బెల్లంలో మాత్రం ఈ సోంపు వేయడం మర్చిపోకండి. సోంపు కొంచెం స్మాష్ చేసి బెల్లంలో అయితే కలిపి మొత్తం ఫ్లేవర్ అనేది వేస్తే నెయ్యి అయితే తీసుకోవాలి. రోటీలో తాల్చడానికి మాత్రమే నేను నెయ్యి యూజ్ చేశానండి. అలా లైట్గా కాల్చుకోవాలి, మరి గట్టికి కూడా కాల్చొద్దు. చూడండి, నేను చూపిస్తున్నట్టు బెల్లం ఉన్న బగోనాలకైతే చపాతీని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను వేడివేడిగా. ఎందుకంటే వేడివేడిగా వేయడం వల్ల బెల్లం అనేది మెల్ట్ అవుతుంది. అలానే అన్నీ అలా తాల్చుకొని వెంటనే బెల్లం దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేయాలండి. చూడండి, నేనైతే ఇట్లా ప్రాసెస్ అయితే అన్నీ చేశాను. అన్నీ చేసి వెంటనే దాంట్లో వేసి అయితే కలిపాను. గట్టిగా కాలిస్తే ఏంటంటే ముద్దలు అనేవి కరెక్ట్గా ఫామ్ కావండి. లైట్గా కాల్చాలి, థిక్గా తాల్చాలి. రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. ఇదైతే
మెయిన్గా పీర్ల పండుగల కంటే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. సో మీ వీడియోలో చూపిస్తున్నట్టయితే ప్రాసెస్ చేయండి. నెక్స్ట్ చూడండి, అన్నీ ఒకటేసారి అన్నీ అందులో వేసేసుకొని మిక్స్ చేయాలన్నమాట. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా ముద్దలు అనేవి ఫామ్ అవుతుందండి. అట్లన్నీ వేడివేడిగా చేయాలి. వేడివేడిగా చేస్తేనే బెల్లం అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి అలా దగ్గరికి ఫామ్ అవుతుంది. ముద్ద అనేది కరెక్ట్గా వస్తుందండి. చూడండి, నేను చూస్తున్నట్టు నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. స్వీట్ కూడా మంచిగా కుదిరింది, టేస్ట్ కూడా బాగుంది. బట్ దేవుడికి పెట్టాలని నేనైతే టేస్ట్ చేయలేదు. దేవుడికి పెట్టాకైతే తిన్నాను. మా హస్బెండ్కి, మా పాపకైతే చాలా బాగా నచ్చింది. బాగా చేసావని అన్నారు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా అన్ని ముద్దలు అయితే నేను ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే 1/2 kg పిండికి 10 ముద్దలు అయితే వచ్చాయండి. బాయ్ ఫ్రెండ్స్.